సొంతంగా వ్యాపారం చేసుకుంటే ఎలా చేసుకుంటుంది? ముఖ్యంగా ఇక్కడ అమెరికా పెత్తనం అంటే మధ్యలో ఏమంటారు, డైరెక్ట్గా చెప్పాలంటే మధ్యలో బ్రోకర్ లాగా ఉన్నది ఎవరు అంటే అమెరికా మధ్యలో ఉండి ఈ కాంట్రాక్టర్ లాగా ఇలా అమ్ముతూ ఉంది, తన డాలర్లని పెంచుకుంటూ ఉంది. యుఏఈ దగ్గర ఆయిల్ తీసుకుంటుంది. అసలు ఎక్కడ ఒక రిఫైనరీ కానీ దేనికి అమెరికాకి సంబంధం ఉండదు. కేవలం అమెరికాలోని కంపెనీలు మాత్రమే యుఏఈలో ఉన్న చమురు నిల్వల్ని బయటకు తీయడానికి ఉపయోగిస్తాయి. 2 రకాలుగా ఈ యుఏఈ మీద అమెరికా ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంటుంది. ఏంటి అంటే డబ్బు. అంటే ఒకప్పుడు ఈ దేశాలు అంత ఖర్చు పెట్టుకోలేకపోయాయి కాబట్టి టెక్నాలజీని వాడి ఆ చమురుని మేము బయటకు తీస్తాము, దానికి అయ్యే ఖర్చు మేము పెట్టుకుంటాం, అలాగే ఆ పెత్తనం కూడా వాళ్ళకే ఉండేలాగా ఆ డీల్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఎప్పుడిది? దాదాపుగా 1960s and 70s అప్రాక్సిమేట్లీ. అంటే ఇప్పటికీ దాదాపుగా ఒక 59 ఏళ్ళు అయ్యింది. అంటే కనుక అరౌండ్ ఆ సమయంలో అమెరికా ఈ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది యుఏఈతో. దాంతో ఏమవుతుంది అంటే, ఒకటి అమెరికా ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి చమురు తీసుకుంటూ ఉంటుంది. కంపెనీలు అమెరికాలో ఉంటాయి. ఆ చమురు తోడడం కానీ లేదంటే దాన్ని క్రూడ్ ఆయిల్ చేయడం కానీ దీన్ని తీసుకొని అమెరికా డాలర్ రూపంలో అమ్ముతూ ఉంటుందన్నమాట. దీనిని అమ్ముతూ ఉంటుంది. మిగతా దేశాలన్నింటికీ కూడా డాలర్స్ రూపంలో అమ్ముతూ ఉంటుంది. అలాగే అలా పెద్దదైన అమెరికా తన పెత్తనాన్ని, తన ప్రభావాన్ని ఓవర్గా ఎక్స్ట్రీమ్ లెవెల్కి పెంచేసుకొని ఇక ప్రపంచంలో ఏ కొనుగోళ్లు, ఏ ఆయిల్ కొనుగోళ్లు ఎవరి ద్వారా ఎవరికి జరగాలన్నా అది కేవలం డాలర్ కరెన్సీలో మాత్రమే జరగాలి అనే చట్టాలు అనేవి వచ్చాయన్నమాట. దీంతో అంటే నేనే పెద్ద అని చూయించుకోవడానికి. కాబట్టి ఇక ఆ తర్వాత మనం రష్యా నుంచి కొన్నా లేదంటే ఇంకో దేశం నుంచి కొన్నా డాలర్స్లోనే కొనుక్కోవాలి. కానీ ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా మల్టీపోలార్ వరల్డ్ లాంటిది వచ్చింది అంటే కనుక ఏ దేశానికి గౌరవం ఆ దేశానికి ఉంటుంది. ఇప్పుడు యుఏఈ ఆ దేశాల గౌరవాన్ని కాపాడే పొజిషన్లోకి వెళుతుంది. ఎందుకంటే నేరుగా వ్యాపారం ఇప్పుడు యుఏఈ చేస్తుంది. అంటే రష్యాతో వ్యాపారం చేయాలంటే రష్యా కరెన్సీలో చేస్తుంది, ఇండియాతో చేయాలంటే ఇండియా కరెన్సీలో చేస్తుంది. అలాగే ఏ దేశానికి సంబంధించి ఆ దేశంతో తాను వాళ్ళ కరెన్సీతోనే వ్యాపారం చేయడానికి ఇప్పుడు రావాలి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అమెరికా పెత్తనానికి ఫుల్ స్టాప్ పడుతుంది.